మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే అంశంపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక సర్వేలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు జూన్ 4వ తేదీన అసలు సిసలు రిజల్ట్స్ వస్తాయి. అలానే ఏపీలో సర్వేలు చేయడంలో కేకే సర్వేస్ సంస్థ గతంలో ఇచ్చినటువంటి ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ఈసారి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనేటువంటి అంశాలపైన అంచనాలు వేసింది. ఈ క్రమంలోనే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రధానంగా రాయలసీమ గడపగా భావించే కడప పరిస్థితి ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేకే సర్వేస్ ఫౌండర్ కేకే ఉన్నారు. కేకే, నమస్తే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమ అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పట్టు ఉన్నటువంటి ప్రాంతం. అలానే 52 నియోజకవర్గాలు, ఆయన 3 రాజధానులు అనేటువంటి పాలసీ దగ్గర నుంచి చాలా విషయాల్లో ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేశారనేది చర్చ. సో ఇప్పుడు అసలు ఎలా ఉంది ఆయన సొంత జిల్లాలో పరిస్థితి? మీరు రాయలసీమ స్టార్ట్ చేసినప్పుడే మొదటగా స్టార్ట్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ సార్. ఎందుకంటే గడప పవన్ కడపగా మారినట్లుగా రాయలసీమలో కడప అనేది గడపగా మారింది వైఎస్ఆర్సీపీకి. అక్కడి నుంచే దానికి మనకు విజయం 100% లాస్ట్ టైం వచ్చినట్టు 100కి 100 కంప్లీట్ పర్సంటేజ్ 10 out of 10 వచ్చినాయి. కడప మీకు నెల్లూరులో 10 out of 10 వచ్చాయి. నా విజయనగరం 9 క్లీన్ స్వీప్ చేయగలిగింది. అక్కడ దాకా వెళ్ళింది. సో ఆ గడప ఇప్పుడు ఎలా ఉందో మనం డిస్కస్ చేద్దాం సార్. సో గడపలో మొత్తం అసలు ఏమేమి నియోజకవర్గాలు ఉన్నాయి, వాటి పరిస్థితి? ఎందుకంటే లాస్ట్ టైం రిపోర్ట్ మనం చూస్తే కనుక మొత్తం ఈ బ్లూ ఏరియా మొత్తం కూడా ఇది రాయలసీమలో కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ కోటాలోకి వెళ్ళింది. అది ఒకటి చంద్రబాబు నాయుడు గారు, 2 బాలకృష్ణ గారు, 3 ఉరవకొండ పయ్యావల కేసు. 3 తప్పితే మిగతా అన్ని కూడా స్వీప్ అయిపోయినటువంటి నియోజకవర్గాలు. కడప జిల్లాలో అయితే మొత్తం 10 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ లాస్ట్ టైం గెలిచారు. అసలు ఈ నియోజకవర్గాలు ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఈసారి పోటీలో అనే అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కడపలో ఉన్నటువంటి టోటల్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అలానే కూటమి చేస్తున్నటువంటి అభ్యర్థులను బరిలో నిలిపినటువంటి విధానం ఇది. మొత్తం నియోజకవర్గాలు చూస్తే కడప, పులివెందుల, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్, రాయచోటు, రైల్వే కోడూరు ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్, రాజంపేట ఇవన్నీ కూడా ఉమ్మడి కడప జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఈ 7 సీట్ల వరకు చూస్తే కనుక ఇది కడప పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి ఎంపీ సీటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. సో మిగతావన్నీ కూడా రాజంపేటలోకి షిఫ్ట్ చేశారు. సో ఈ 10 నియోజకవర్గాల్లో ఇప్పుడు కూటమిలో మార్చుకున్నటువంటి సర్దుబాట్లు చేసుకున్నటువంటి తీరు చూస్తే రైల్వే కోడూరు జనసేన పార్టీకి వెళ్ళింది. అలానే 2 నియోజకవర్గాలు బీజేపీకి ఇచ్చింది. బద్వేలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బొజ్జా రోషన్కి వెళ్ళింది. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తుంది. సో 10 నియోజకవర్గాల్లో 7 టీడీపీ పోటీ చేస్తుంది, 3 మిత్రపక్షాలకు ఇచ్చింది. అందులో 2 బీజేపీకి, 1 జనసేనకి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్. వైసీపీ మాత్రం 10కి 10 కంటెస్ట్ చేస్తుంది. సో మీ లెక్క ఏంటి? ఈ 10 నియోజకవర్గాల్లో లాస్ట్ టైం మొత్తం క్లీన్ స్వీప్, ఇప్పుడు ఏ విధంగా ఉండేటువంటి అంటే మీకు నెంబర్స్ చెప్పే ముందు సార్, అంటే ఎక్కువ మంది మనకు డౌట్ పడుతున్నారు కాబట్టి, ఇబ్బంది పడుతున్నారు, లేదా వైసీపీ వాళ్ళు జీర్ణించుకునేదానికి కష్టంగా ఉంది మన నెంబర్లు కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కడపలో ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కాంటాక్ట్, కడప అంటే దాని హెడ్ క్వార్టర్సే కడప కాబట్టి ఇంతవరకు ఒక 2-3 చెప్తాను సార్. ఫర్ సపోజ్ కడప నియోజకవర్గ అసెంబ్లీ సీటు ఇప్పుడు ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది. అలాగే మనకు రైల్వే కోడూరు, అలాగే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటిది జమ్మలమడుగు ఇక్కడ ఉంది, ఆదినారాయణ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఈ 3 గురించి అడగండి. శాంపుల్ సర్వే మీరు మామూలుగా టీడీపీ కంటెస్ట్ చేస్తుంది, ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తుంది. 3 పార్టీలు ఉన్నాయి కదా, కూటమి ఉన్నాయి, సైకిల్ ఉంది, కమలం ఉంది, మామూలు గ్లాస్ 3 ఉన్నాయి కదా. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు పక్కన పెట్టండి. రకరకాల సర్వేస్ రకరకాల చెప్తుంటచ్చు, అంటే వాళ్ళు కొన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇక్కడ టైట్ ఫైట్ ఉందా, లేదు క్లీన్ స్వీప్గా 20,000 మెజారిటీతో అసలు బీజేపీ పోటీ చేస్తుంటే అక్కడ ఎవరు ఓటేస్తారు జమ్మలమడుగులో, లేదా జనసేన పోటీ చేస్తుంటే రైల్వే కోడూరులో పోటీ చేస్తున్నారు. మీరు రైల్వే కోడూరు ప్రాంతం పర్సన్స్ని, జమ్మలమడుగు ప్రాంతం పర్సన్స్ని, కడప ప్రాంతం పర్సన్స్ని అడగండి. మీకు టైట్ ఫైట్ ఉంది అనుకోండి. లెట్స్ మా 3 కూడా వైసీపీ గెలిచేయచ్చు, లెట్స్ పక్కన పెడదాం. బట్ టైట్ ఫైట్ దా తెచ్చుకోగలుగుతుందంటే, అంటే కూటమి ఎంతవరకు కడప జిల్లా గడప వరకు ముంగిటి వరకు వచ్చిందంటే, అంటే ఆల్మోస్ట్ మనకు వరదలు వచ్చినప్పుడు మనకు నీళ్ళు మునుగుతాయి చూడండి సార్, మనకు ఈ గడప వరకు వచ్చినట్టు అంతవరకు వచ్చిన ప్రభావం ఉందా లేదని మీకు అర్థమవుతుంది ఓవరాల్గా. కానీ ఇంకోటి అంటే ఇదే జిల్లాలో ఇప్పుడు షర్మిల ఫ్యాక్టర్, ఎందుకంటే ఎక్కువ శాతం ఉండేది షర్మిల ప్రభావం ఈ జిల్లాలోనే అనేటువంటి చర్చ ఉంది. అలానే అసెంబ్లీస్లో కూడా
కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ పెట్టింది 109 నియోజకవర్గాలు దగ్గర దగ్గర 140 నియోజకవర్గాల మీద పోటీ చేసి 25 నియోజకవర్గాలు మిత్రపక్షాలకు ఇచ్చినట్టుగా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ జిల్లాలోనే ఎక్కువ కాంగ్రెస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ కాంగ్రెస్ ఉంది. మామూలుగా మొత్తం స్టేట్ వైజ్ గా కూడా ఒక 3-4 నియోజకవర్గాలు 10,000 పైన తెచ్చుకునే క్యాండిడేట్లు ఉన్నారు అనుకుందాం సార్. ఒక 3-4% ఉన్నారు. సో ఓవరాల్గా ఒక చెప్తాను చూడండి సార్, మీకు వైఎస్ఆర్సీపీ అనేది కంప్లీట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్, కంప్లీట్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ తను ఓన్ చేసుకొని ఇంకొంచెం టీడీపీ కావచ్చు, ఇంకొంచెం జనసేన కావచ్చు, కానీ మెజారిటీగా వచ్చినటువంటిది లాస్ట్ టైం నుంచి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కానీ లేకపోతే కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి వారు కానీ షర్మిల గారు కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ టీడీపీకే ఉంటుంది ఆబ్వియస్గా. 35% కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉందనుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చక ఓట్ బ్యాంకింగ్ టర్న్ చేస్తుంది కదా, కోర్ చంద్రబాబు అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని అనుకుని వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ ఎవరైతే కాంగ్రెస్ తెచ్చుకునే ఓట్ బ్యాంకింగ్లో 170% వరకు ఆ 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, అది వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకునే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. అట్లా చెప్తే ఇండివిజువల్గా వాళ్ళకున్న క్యాలిబరు లేకపోతే ఉన్నటువంటి తిరిగినటువంటి స్ట్రక్చర్ వాళ్ళలో ఇంకో 30% రావచ్చు. బట్ షర్మిల గారు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ ఏది తెచ్చుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ ఈజ్ ఫ్రమ్ ది వైఎస్ఆర్సీపీ. సో షర్మిల గారు చీలిక ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మొహం చూసి ఓటు వేయమన్నారు, ఆబ్వియస్లీ అది 100% కరెక్ట్. సో ఇక్కడ పార్లమెంటు షర్మిల గారు కంటెస్ట్ చేస్తారు కాబట్టి పార్లమెంట్ సీట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేయట్లేదు కదా, వైఎస్ఆర్సీపీ కంటెస్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్గా అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా నేను వైఎస్ఆర్సీపీ అభిమాన్ని, నేను వైఎస్ఆర్సీపీకే వేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూసి వేస్తాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ గుద్దేస్తాను అనుకోండి. బట్ అట్ ది సేమ్ టైం పార్లమెంట్ వచ్చేసరికి అక్కడ జరిగిన ఇష్యూస్, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు, వాటి మీద అదే ఓట్ బ్యాంకింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు అవినాష్ గారికి అనేదానికి ఆస్కారం లేదు పార్లమెంట్లో. సో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ వేసి పార్లమెంటు దే హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి షర్మిల గారికి వెళ్ళొచ్చు, లేదా టీడీపీ వైపు వెళ్ళొచ్చు. సో ఇటు ఎక్కువ వెళ్ళారా ఇటు ఎక్కువ వెళ్ళారా అనేది ఎంపీ ఎలక్షన్ కి ఓటు అంటే 100 మెంబర్స్లో ఖచ్చితంగా మోర్ దాన్ 30% పీపుల్ క్రాస్ ఓటింగ్ చేశారు 7 నియోజకవర్గాలు కలిపి. సో వాళ్ళు ఎటు వెళ్ళారు అనే దాన్ని బట్టి వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా టైట్ ఉంది అనేది ఆబ్వియస్గా అయితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే ఇవ్వగలిగారు కదా, సక్సెస్. రేపు పొద్దున్న గెలవచ్చు, ఓడచ్చు. ఓకే, కానీ ఓవరాల్గా ఇప్పుడున్న నియోజకవర్గాల్లో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కడప జిల్లాలో ఎక్కువ ప్రచారం. ఎక్కడ ఎఫెక్ట్ ఉండొచ్చు? ఆయన సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో కానీ, జగన్ గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కానీ, కడప, మైదుకూరు కానీ, కమలాపురం కానీ, ఇవన్నీ కూడా ఆనుకుని ఉండే. సో ఎక్కడ ఎక్కువ ప్రభావం ఉండొచ్చు, లేదా ఓవరాల్ గా పార్లమెంట్ మీద పడుతుంది సార్. ఎందుకంటే మనకు దగ్గర ఉంది మామూలు జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి ఆబ్వియస్గా ఆయనకి బాగా కనెక్టెడ్ ఉన్నాడు కాబట్టి ఆ సెన్స్ మామూలు మనం వీడియోలో చూస్తాం. వాళ్ళు ఇంకా లోకల్గా జరిగినటువంటి ఈ స్కూల్ ఓపెన్ ఆయనే చేశారు, ఇక్కడ ఆయన చేశారు, లేదా ఇక్కడ వీళ్ళంతా బాగున్నారు, కుటుంబం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. మనకు సోషల్ మీడియాలో ఎక్కడో శ్రీకాకుళంలో కూడా చూస్తుంటారు ఆ అంశం గురించి. బట్ అక్కడ లోకల్గా ఉన్న కనెక్టెడ్ ఉంటారు. మీ పెదాంతో బాగా క్లోజ్గా ఉన్నారు, మీ అబ్బాయితో పాటు ఇక్కడికి వచ్చారు అని ఆయననే కాదు, అది నా షర్మిల గురించి కానీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్లోజ్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఎక్కువ ఎఫెక్టెడ్ అనేది కడప పార్లమెంటే జరుగుద్ది, ఓటింగ్ పరంగా మాట్లాడుకోవాలంటే. రైట్, మీరు జనసేన ప్రస్తావన చేశారు కాబట్టి ఏంటి ఎలా ఉండొచ్చు బీజేపీ జనసేన సీట్ల విషయంలో ఎలా ఉండొచ్చు? అదే సార్ మీరు చెప్పి ఇవి గెలుస్తారా ఓడతారా అనేది మన పోస్ట్ పోల్ సాయంత్రం 5 గంటలకు కన్ఫామ్గా చెప్తాం, నెంబర్తో పాటు సింగిల్ నెంబర్. బట్ ఇక్కడ టైట్ ఫైట్ వరకు వచ్చాయి అంటే దట్ మీన్స్ టైట్ ఫైట్ లో అయినా మీరు కొన్ని నంబర్స్ చెప్తున్నారు కదా, టైట్ ఫైట్ లో ఇప్పుడు మొత్తం ఎవరికి ఏది అనుకూలంగా ఉంది చెప్పండి. ఓవరాల్ గా 10 నియోజకవర్గాలు సార్ ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా మన ప్రీ పోల్లో చెప్పిన నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి, ఇప్పుడు ఏం మార్చట్లేదు. 1 సీటు మాత్రమే టీడీపీకి ఇది కన్ఫామ్ సీట్ అని మనకు ప్రీ పోల్లో కనపడింది. ఒకే ఒక సీట్ అని కనపడుతుంది. అలాగే మనకు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా 6 సీట్లు కన్ఫామ్గా చెప్పాం సార్. అప్పుడు ఇది ప్రీ పోల్ డేటా చెప్తుంది, ఇప్పుడు పోస్ట్ పోల్ చేసిన డేటా కదా, మార్చి చెప్పలేదు. సో మనకు టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు 3 చెప్పాం సార్. ఇది ప్రీ పోల్ ప్రకారంగా చెప్తున్న డేటా. రేపు పొద్దున పోస్ట్ పోల్ అటు ఇటు మారితే మనం అనే కాదు. సో ప్రీ పోల్లో మనం చెప్పిన నెంబర్ ఇది సార్. 1 కాన్ఫిడెంట్గా, ఎందుకంటే ప్రీ పోల్ వరకు కాన్ఫిడెంట్గా టీడీపీ కనపడిన సీట్ ఒకటే ఉంది ఆ టైంలో. 6 కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే కాదు. టీడీపీ కన్ఫర్మ్ గా అనుకునే సీట్ ఏంది? ఒకటే ఏదని చెప్పొచ్చా? ఇప్పుడు చాలా ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కడపలో రేపు చెప్పబోయే నెంబరు, కడప కానీ మొత్తం రాయలసీమలో కానీ ఆ సింగిల్ నెంబరు రాష్ట్రం కొంచెం షాక్గా ఉండేటట్టే ఉంటుంది. అదే రిజల్ట్ వస్తుందని మేము, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నామండి. సో అంటే మీరు పోస్ట్ పోల్ యాడ్ అయితే ఈ నంబర్స్లో ఏమన్నా వేరియేషన్స్ వచ్చే అవకాశం ఉందా? ఈ 2 నెంబర్లో వేరియేషన్స్ వస్తాయి సార్. దీంట్లో ఖచ్చితంగా ఇప్పుడు మన నెంబర్ డిస్కస్ చేయకూడదు కాబట్టి ఇక్కడ ప్లస్ అయ్యేదానికి 100% ఆస్కారం ఉంది. ఇక్కడ ఎన్ని మైనస్ అవుతాయి అనేది చెప్తాం సార్. సో అంటే కడప సొంత ఇలాకాలో కూడా తగ్గుతాయి. ఎందుకంటే క్యాండిడేట్ల పరంగా చూస్తే కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తాను. కడపలో
మాధవిరెడ్డి గారు టఫ్ ఫైట్ ఇస్తున్నారని విన్నాను. మైదుకూరులో మీరు ఇంతవరకు విన్నారా ఎక్కువ సోర్సెస్ నుంచి? అదే సుధాకర్ యాదవ్ కూడా టఫ్ ఫైట్ ఇస్తారు అనుకుంటున్నాము. అలానే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు టఫ్ ఫైట్, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి టఫ్ ఫైట్. సో ఇంకా మిగతావి ఏవి అంత కనిపించట్లేదు. అంటే ఓవరాల్గా చూస్తే 4 వస్తున్నాయి మరి నా లెక్క ప్రకారం చూస్తే కూడా. మీరు చెప్పే టఫ్ ఫైట్ +1 అన్నీ కలిపితే కూడా 4 అంతేనా? కడపలో సొంత జిల్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్టు అయితే అలా ఉంది. అంటే మీ లెక్క ప్రకారం కేశవ్ గారి సర్వే ప్రకారం 4 వస్తున్నాయి అంటారా? సర్వే కాదు, ఫీడ్బ్యాక్ టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి వాళ్ళు అంటే అభిప్రాయం. టీడీపీ కూటమి నుంచి 4 టఫ్ ఫైట్ ఇస్తున్నాయని అనుకుంటున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఆల్రెడీ సర్వే చేయరు, మాలాంటి సర్వేస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారు, లేదా మీకు వచ్చిన ఫోన్ కాల్స్ రకరకాల చెప్పేవాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 అయితే కూటమి నుంచి టఫ్ ఫైట్ ఒక 6 అయితే కన్ఫర్మ్ సీట్లు అనిపిస్తున్నాయి అంటారు కదా. అవకాశం ఉంది. అంటే ఈ అవకాశం ఉంది 100% తర్వాత ఇది పెరగచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ. కడప గురించి అప్డేట్స్ ఇచ్చినది. ఇది కడప జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట అనేటువంటి అభిప్రాయం ఉంది. కడప పార్లమెంటుని ఇప్పటికీ 30 ఏళ్లుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ చేతిలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం ఒక టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కేకే సర్వేస్లో కూడా ఇదే ఫ్యాక్టర్ బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో ఎంత పట్టు నిలుపుకోబోతున్నారనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఈ సర్వే కానీ ఈ డేటా కానీ మొత్తం కూడా కేకే సంస్థ నిర్వహించినటువంటి డేటా ద్వారా వచ్చిన సమాచారం, గత ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు, వాటి ఆధారంగా వేసినటువంటి అంచనాలు. కాబట్టి 1వ తేదీన ఒక పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టు ఎంతవరకు అసలు సిసలు రిజల్ట్తో, అంటే జూన్ 4వ తేదీన రాబోయేటువంటి రిజల్ట్తో మ్యాచ్ అవుతుందో మనం చూద్దాం. ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి మేరకు మాత్రమే సుమన్ టీవీ ఈ డేటాని ప్రజల ముందర ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది గమనించగలరు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.